హాయ్ ఫ్రెండ్స్, ఝాన్సీ క్రియేషన్కి స్వాగతం. నేనైతే ఇవాళ స్నాక్స్ కింద అరటికాయ బజ్జీ వేసుకుంటున్నాను. కన్నయ్య కూడా ఇంటికాడే ఉన్నాడు కదా అని. దీపు ఇప్పుడు పార్ట్ టైం జాబ్ కింద వెళ్తున్నాడు ఇవాళ నుంచి. సరే తను కూడా ఏదో తినెళ్తాడు అన్నట్టు ఇదైతే చేస్తున్నాను. అరటికాయ బజ్జీ అయితే వేసుకుంటున్నాను. పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను. అరటికాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టేశాను. అరటికాయ బజ్జీ కోసం రెడీ చేసేసుకున్నాను. నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ప్లీజ్. ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కగానే వేసేసుకుందాం బజ్జీ, అరటికాయ బజ్జీ. 6:10 అయింది. 6-10 నిమిషాలు అయిపోయింది ఇప్పుడు టైం అయితే. దీపుకి అయితే ఇవాళ మాకు నర్సాపేటలో డీమార్ట్ ఓపెనింగ్ అయింది. దాంట్లో పార్ట్ టైం జాబ్గా వెళ్తున్నాడు దీపు ఇవాళ నుంచి. కొంచెం ఇబ్బందిగా ఉందని ఇంట్లో తను అర్థం చేసుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్తానని చదువుకుంటాను, పార్ట్ టైం జాబ్కి అయితే వెళ్తున్నాడు. అరటికాయ బజ్జీ అయితే రెడీ అవుతుంది. వేడి వేడి అరటికాయ బజ్జీ. పొటాటో ఫింగర్స్ అయితే చేయమన్నారు, కానీ అవి చేయడానికి నాకు ఇంట్లో ఎగ్గాను పొటాటోస్ రెండు లేవు. అందుకని నేను అరటికాయ ఉందని అరటికాయ బజ్జీ అయితే ప్రిపరేషన్ చేసేస్తున్నాను ఇవాళ. ఇంకో వీడియోలో చూపిస్తాను పొటాటో ఫింగర్స్ని. అయితే వాళ్ళకైతే అరటికాయ బజ్జీ మాకు స్నాక్స్ కింద. రెడీ అయిపోతున్నాయి అరటికాయ బజ్జీలు. పొడుగ్గా కట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అవి పొడుగ్గా కట్ చేస్తే ఇంకా పొడుగ్గా ఉన్నాయని, బాగా అరటికాయ పొడుగ్గా ఉందని సగానికి కట్ చేసి దాన్ని అరటికాయని ఈ పొడుగు అయితే వేసేస్తున్నాను. టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీలు మనకు రెడీ అయిపోతున్నాయి. మన వేడి వేడి అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా అవైతే ఇప్పుడు దీపు వెళ్ళిపోతాను, టైం అయిపోతుంది అంటున్నారు కాబట్టి ఫాస్ట్గా దీపుకి అయితే పెట్టిచ్చేస్తున్నాం. దీపుకి అయితే సర్వ్ చేస్తున్నాం. దీపు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తా. ఓకే, టేస్ట్ బాగున్నాయి అని చెప్తున్నాడండి దీపు.